తెలంగాణ గురుకుల విద్యాలయాల పార్ట్ టైం ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. 6000 మందికి పైగా టీచర్స్, లెక్చరర్స్ ను ప్రభుత్వం తొలగించడంతో రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుల్ టైం స్టాఫ్ తో సమానంగా డ్యూటీ చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకున్నా విద్యార్థుల భవిష్యత్తు కోసం డ్యూటీ చేశామని గురుకుల పార్ట్ టైం ఉపాధ్యాయులు అంటున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ కానున్నారు. దీనిపై మా కరెస్పాండెంట్ విశాల్ మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయులందరినీ కూడా ఒక్కసారిగా తొలగించడంతో తామంతా రోడ్డు మీద పడ్డామంటూ కూడా ఉపాధ్యాయులందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ దగ్గర కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు గురుకుల విద్యాలయాల్లో ఇన్ని రోజులు టీచింగ్ చేసిన టీచర్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఎందుకు ఆందోళన చేస్తున్నారు మీరు? సార్, ఇప్పుడు మేము పార్ట్ టైం టీచర్స్గా ఇక్కడ జాబ్ చేస్తున్నాం సార్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ మా జీవితం మొత్తం సోషల్ వెల్ఫేర్నే అయ్యింది. అంటే పుట్టి పెరిగినప్పటి నుంచి సార్ ఫిఫ్త్ క్లాస్ నుంచి తెల్కపల్లి, ఇంటర్ తెల్కపల్లి, డిగ్రీ మహబూబ్ నగర్, పీజీ చైతన్యపురి, మొత్తం రెసిడెన్షియల్ చదివిన సార్. ఇప్పుడు ఇలాంటి రెసిడెన్షియల్ చదివి ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు నేను రెసిడెన్షియల్లే డ్యూటీ చేస్తున్నాను అన్నప్పుడు నాకు ఎంత గర్వకారణంగా ఉంటుంది కదా సార్ ఆ సిచ్యువేషను. అలాంటి ఎగ్జైట్మెంట్ పొందుతున్న సిచ్యువేషన్లో డైరెక్ట్ తీసుకొచ్చి అమ్మ హెడ్ ఆఫీస్ నుంచి సర్కులర్ వచ్చిందమ్మా, మీరు ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి మీరు వెళ్ళిపోండి అమ్మా అని ఉన్న పాటుగా చెప్తే మేము ఏడికి వెళ్ళిపోతాం సార్. రెగ్యులర్ టీచర్స్తో పాటు డ్యూటీస్ చేస్తాం. మార్నింగ్ నుంచి నైట్ వరకు పిల్లలతోనే ఉంటాం సార్, ప్రతిదీ పిల్లలతోనే. చూడండి సార్, మార్నింగ్ స్టడీ స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ లంచ్ డ్యూటీ, మళ్ళీ ఏమైనా నైట్ స్టడీ, మార్నింగ్ స్టడీ, నైట్ స్టేలు, రెగ్యులర్ టీచర్స్తో సహా సార్. మళ్ళీ మాకు రెగ్యులర్ టీచర్స్కి ఇంత ఉడక వేరియేషన్ ఉండదు సార్. డ్యూటీస్లలో ప్రతి చేస్తాం, సండే డ్యూటీలు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, మళ్ళీ నైట్ స్టేలు అన్నీ. మాకు ఇచ్చే జీతమే తక్కువ సార్, అయినా ఉడక అదే పిల్లల కోసం. నేను చదువుకున్న రెసిడెన్షియల్ సార్, అది చిన్నప్పటి నుంచి చదివిన సరే. ఆ రెసిడెన్షియల్ చదివినా కాబట్టి అలాంటి ఎంతో మందిని తయారు చేయాలని వస్తాం కదా సార్. అలాంటి వాళ్ళ కళలను ఉడక వీళ్ళు తొక్కి వాడేస్తారు అన్నట్టు. అంటే ఇప్పుడు మేము పార్ట్ టైం జాబ్స్ కూడా వనికిరామా సార్? ఏనొక్కడైతే బతకాలి కదా, మా టాలెంట్ మేము ప్రూవ్ చేసుకోవాలంటే మాకు ఎక్స్పీరియన్స్ రావాలి. ఆ చాయిస్ ఉడికేయకపోతే ఎట్లా ఉన్న అంటే అసలు చెప్పకుండా మమ్మల్ని ఎట్లా ఎగ్జిట్ చేపిస్తారు చెప్పండి ఒక్క మాట. మేము ఏ తప్పు చేసినాం, అసలు ఎలాంటి మిస్టేక్ లేకుండా ఎందుకు మమ్మల్ని తీసేయాల్సి వచ్చింది? రీజన్ చెప్పమంటే సెక్రటరీ 1 o'clock వచ్చినాం సార్, తిండి లేదు, తిప్పలు లేదు, ఏడున్నామో, ఎక్కడి నుంచి వచ్చినామో, ఎవరెవరమో వచ్చినాం సార్. సెక్రటరీ మేడం దగ్గరకు వచ్చి గేట్ కాడ నించుంటే మమ్మల్ని పట్టించుకోకుండా గేట్ అవతల నుంచి వెళ్ళిపోతుంది సార్. క్వశ్చన్ అడిగితే మేడం వెళ్ళింది, మేమేం చేయాలమ్మా అంటారు. అంటే మేము ఇక్కడ కూర్చున్నాం, వాళ్ళకి మర్యాద ఇచ్చి, గవర్నమెంట్కి మర్యాద ఇచ్చి మేము ఇక్కడ కూర్చున్నాం. అమాయకులమా సార్ ఇప్పుడు మేము? చెప్పండి. ఎంత మొత్తం 6000 మంది పైగా ఉన్నారంటున్నారు. మీ ప్రధాన డిమాండ్ ఏంటిది? ఈరోజు రేపైతే ఉపాధ్యాయుల దినోత్సవం సార్. ఉపాధ్యాయులను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టింది మన తెలంగాణ కదా సార్. మిమ్మల్ని ఏమంటారు, కాంగ్రెస్ని అచ్చంపేట సైడ్ అందరు కాంగ్రెస్ గెలవాలని ఎంత పోటీ చేసిందో నేను చూసిన సార్. తెలంగాణ గెలిపించుకోదామని ఒక సైడ్ ఉంటే అచ్చంపేట వాళ్ళందరూ కాంగ్రెస్ కాంగ్రెస్ అంతా అంటారు సార్. ఏమైనా మార్నింగ్ మొత్తం క్లాసెస్ చెప్పుకుంటారు సార్ వాళ్ళందరూ. ఈవినింగ్ అయితే సార్ అచ్చంపేటలో మొత్తం కాంగ్రెస్ గెలవాలి ఈసారి. ఎడ్యుకేషన్ అంటే కాంగ్రెస్ ఇస్తుంది మనకి. ఈ బడ్లు గోర్లు కావని చెప్పేసి అంత ప్రొవోకింగ్ చేసి ఈరోజు మమ్మల్ని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్లే టీచర్లనే బజార్లో తెచ్చి కూర్చోబెట్టారు. అంటే రేవంత్ రెడ్డి సార్ మాకు ఈరోజు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఈ గౌరవం. ఇది అంటే రేపు ఉపాధ్యాయుల దినోత్సవం కదా సార్, ఈరోజు బజార్లో కూర్చోబెట్టిన గౌరవం అది. ఇది ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు సార్? ప్రధాన డిమాండ్ ఏమంటే మేము వేసిన ప్రిన్సిపాల్ చెప్పినటువంటి ప్రతి ఒక్క విధిని మేము సక్రమంగా నిర్వహిస్తాము. సండే డ్యూటీ అని, హాలిడే డ్యూటీ అని, ఫెస్టివల్ వస్తే ఆ పండుగ కూడా మేము జరుపుకోకుండా, మా కుటుంబానికి దూరంగా ఉండి ఆ పండుగను కూడా జరుపుకోకుండా ప్రతి ఒక్క వేసిన డ్యూటీని మేము చేసుకుంటూ 3 నెలలు ఒక్క రూపాయి కూడా మేము ఒక జీతాన్ని తీసుకోకుండా కుటుంబాన్ని ఎట్టుకొస్తూ వస్తున్నాం సార్. మా ప్రధాన డిమాండ్ ఏమంటే మాకు తక్షణమే మా 3 నెలల జీతాలు మా అకౌంట్లో వేసి మాకు ఏదైతే మా ఈ జాబ్ అయితే ఉందో దీన్ని ఇలాగే కంటిన్యూ అదే ప్లేస్లో కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం సార్. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.